దళిత బాంధవుడు దళిత దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల మేమందరం కూడా ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ విషయంలో గతంలోనే తెలుగుదేశం పార్టీ 1998లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ సిఫార్సు మేరకు ఈ యొక్క వర్గీకరణ బిల్లుని 1/4/2000 బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. దాన్ని అసెంబ్లీలో కూడా ఆమోదించారు అధ్యక్ష. ఆమోదించిన తర్వాత జీవో నెంబర్ 68 ఈ గవర్నమెంట్ ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ జారీ చేసింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష సుప్రీంకోర్టులో దీనిపైన సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు దీనిపైన ఎవరికి కూడా అధికారం లేదు, పార్లమెంట్ తప్ప ఎవరు దీన్ని ఏం చేయలేరని చెప్పిన విషయం ఒకసారి గుర్తు చేస్తాం అధ్యక్ష. గతంలో ఎన్డీఏ కూటమిలో మన ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మన మోడీ గారు 2024లో ఎన్నికల ప్రచార నిమిత్తం తెలంగాణలో ఈ యొక్క ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని చెప్పారు అధ్యక్ష. దాన్ని ఆధారంగా చేసుకొని ఆల్రెడీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తాము, అందరికీ సమాన న్యాయం చేస్తారన్నమాట చెప్పారు అధ్యక్ష. దళితులుగా ఇక్కడ మేము గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష దళితులకి దేవాలయ కమిటీల్లో మెంబర్లు గాను చైర్మన్ గాను చేసింది తెలుగుదేశం పార్టీ అని మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష అంబేద్కర్ గారి తర్వాత దళితులకి ఎవరైనా సహాయం చేశారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందువల్లంటే అధ్యక్ష భూమి కొనుగోలు పథకాన్ని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అలాగే విదేశీ విద్య అధ్యక్ష, విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యని మన బాబు గారు పెడితే ఆయన జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని చెప్పి ఆయన పెట్టి ఒక్కరిని కూడా విదేశాల్లో చదివించినటువంటి పాపాన పోలేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని చెప్పి తెలియజేసిన అధ్యక్ష. అలాగే అధ్యక్ష సివిల్ సర్వీస్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకి ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే దళితులకి కారు ఓనర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు, ట్రాక్టర్ ఓనర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేశాను అధ్యక్ష. అలాగే దళిత తేజం తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని పెట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ కులం ఎమ్మెల్యే అయినా సరే ఏ కులం ఎంపీ అయినా సరే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళి దళిత వాడల్లో పనుకొని అక్కడ మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా చేయమని చెప్పి ఆజ్ఞాపన చేసింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎందుకు చెప్పిన అధ్యక్ష ఈరోజు రకరకాలు మారుతున్న అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు లేకపోతే ఈరోజు దళితులకి ఈరోజు చాలా వెనుకబడిపోయామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. ఈరోజు మేము కానీ మాలలు కానీ మాదిగలు కానీ ఒక తల్లి బిడ్డలం అధ్యక్ష. మాకు ఎటువంటి విభేదాలు లేవు అధ్యక్ష. గతంలో కూడా అందరూ కూర్చొని మాట్లాడకూడదు అధ్యక్ష. అయితే మాలో ఎవరు కొద్దిగా వెనుకబడి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎవరెన్ని ఉద్యమాలు చేసినా ఎవరెన్ని సాహసాలు చేసినా ఏం చేసినా కానీ ఇవ్వాలని మనసు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఈరోజు ఈ వర్గీకరణ సాధ్యమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. చరిత్రలో గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క వర్గీకరణ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారిని తప్ప ఇంకెవరిని కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందువల్లంటే ఈరోజు దళితులు ఈ విధంగా మేము ధైర్యంగా ఈ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి భిక్ష అధ్యక్ష. ఎందువల్లంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు చదువుకున్న దళితులకి శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తు చేస్తాం అధ్యక్ష. ఈ రోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రావాలంటే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళని దళితుల్ని చదువుకున్న వాళ్ళందరినీ ఎంపిక చేసి ఈరోజు మమ్మల్ని ఎమ్మెల్యేలు గాను ఎంపీ గాను పంపినటువంటి పరిస్థితి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి నేను దళితులకంతా చెప్పేది అధ్యక్ష, ఈరోజు మనం ధైర్యంగా అందరితో పాటు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా ప్రధానమైనటువంటి
పదవులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఆయనకి తెలుసు మనకేం చేయాలా అని, అంతే తప్ప మనం ఏదో ఊహించుకొని ఏమేమో మాట్లాడితే ఇబ్బందికరమైన పరిస్థితులను తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మనకందరికీ తెలిసే బాలయోగి గారు స్వీకరణ చేశారు అధ్యక్ష, బాలయోగిని. అట్లాగే ప్రతిభా భారతి గారిని స్వీకరణ చేశారు అధ్యక్ష. అలాగే నారాయణ గారిని ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి కూడా, ప్రధానమంత్రి రాష్ట్రపతి చేసినటువంటి పరిస్థితి కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేశారు అధ్యక్ష. కాబట్టి మీరందరూ లేనిపోయిన అపోహలతో ఉన్నారు అధ్యక్ష, వీళ్ళందరూ కూడా. కానీ తెలియజేసిన అధ్యక్ష, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ప్రతిభా భారతి కుమార్తెని ఎమ్మెల్సీ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా దళితులకు ఒక్కసారి గుర్తు చేస్తాం అధ్యక్ష. కాబట్టి ముందు మనలో ఉన్నటువంటి దాన్ని తొలగించి మనకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో మనం ఏమేమి పొందామో అది మన కింద వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చెప్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మనమే దీని మీద వేరే మాటలు మాట్లాడితే ఇబ్బంది వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు దళితులం ఈరోజు ధైర్యంగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా 2026లో జనాభా ప్రాతిపదిక మీద ఈ వర్గీకరణ జిల్లాల ప్రాతిపదిక మీద చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క దానికి పూర్తిగా మద్దతుని ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.